హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వెళ్లే ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అలాగే నగరంలోని ప్రధాన కూడళ్లలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధానంగా ఐటీ ఏరియాలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో గంటల తరబడి సిగ్నల్స్ వద్ద వాహనాలు నిలిచిపోయాయి. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అర్ధరాత్రి నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎడతెరప లేకుండా ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇటు వాతావరణ శాఖ కూడా గత 2 రోజుల నుంచి కూడా ఇదే తరహాలో వర్షాలు కురుస్తాయంటూ కూడా ముందుగానే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వర్షాల దాటికి ఇప్పటికే ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఎక్కువైపోయిందని చెప్పొచ్చు. ప్రధాన కూడలిలో కూడా చాలా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీ కపుల్ వైపు ఎక్కువగా ట్రాఫిక్ జామ్లు అయితే ఏర్పడింది. అలాగే మరొక పక్క ఇటు సైబరాబాద్లోని ఇటు మియాపూర్తో పాటు అలాగే మరొక పక్క ఇటు గచ్చిబౌలి, కొండాపూర్ అలాగే హైటెక్ సిటీ వైపు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఈ వర్షానికి కారణంగా రోడ్లపైకి నీరు చేరడంతో కూడా ఈ విధంగా ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయిందంటూ కూడా ఇటు ప్రజలైతే వాపుతున్న పరిస్థితి ఉంది. మరొక పక్క ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా ఈ వర్షాల దాటికి ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వాళ్ళు ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేస్తూనే ఉన్నారు. ఇటు ట్రాఫిక్ డైవర్షన్స్ ఎంత చేసినా సరే ఇటు హైదరాబాద్లోని కురిసే వర్షానికి మాత్రం పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిందనే చెప్పచ్చు. అలాగే మరొక పక్క ఇటు ఉద్యోగస్తులు కూడా ఇటు ఇంటికి వెళ్ళే సమయం కావడంతో కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. అలాగే మరొక పక్క ఇటు స్కూల్ విద్యార్థులు కావచ్చు, ఇటు ఉద్యోగులు కావచ్చు, ఇటు గచ్చిబౌలి, కొండపూర్ సైడ్ ఐటీ కంపెనీ ఉద్యోగులు కూడా ఒకేసారి బయటకు వస్తారు. కాబట్టి ఈ ట్రాఫిక్ జామ్ కూడా మెయిన్ కారణం అనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఈ వర్షాల దాటికి కూడా రోడ్లపై పూర్తిగా వర్షపు నీరు చేరిపోయింది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇటు సిబ్బందిని అప్రమత్తం చేశారు. రోడ్లపై ఎక్కడా సరే వర్షపు నీరు నిల్వ ఉండకుండా మోటార్స్ ద్వారా దాన్ని వెంటనే బయటికి తీయాలంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బందికి అయితే ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరొక పక్క ఇటు హైడ్రా డిఆర్ఎస్ సిబ్బంది కూడా ముందస్తు చర్యల కింద ఎక్కడైనా సరే ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఉండేందుకు కూడా ఎక్కడైనా చెట్లు ఏమైనా విరిగి పడితే ఇమీడియట్గా వాటిని తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే ఇటు కరెంటుకు సంబంధించి ఎక్కడైనా సరే వైర్లు తెగున్నా సరే ముందుగానే వాటన్నిటిని కూడా అక్కడి నుంచి తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇదే తరహాలో వర్షం కురుస్తుంది. రేపు కూడా ఏదైతే ఇదే తరహాలో వర్షం కురుస్తుందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఇటు బస్తీలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పుడు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏదైనా అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే బస్తీలో నాలాలు కూడా ఎక్కడైనా ఓపెన్ ఉంటే ఇమీడియట్గా వాటిని క్లోజ్ చేయాలంటూ కూడా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రతి నాలా దగ్గర కూడా ఇప్పటికే హెచ్చరికల బోర్డులు కూడా పెడుతున్నారు. అలాగే ఇప్పటికే ఎమర్జెన్సీ నెంబర్స్ని కూడా రిలీజ్ చేశారు. ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయాలంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మాత్రం ఇటు ఈ వర్ష దాటికి మాత్రం హైదరాబాద్లో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిందనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఇటు హైడ్రా అధికారులు అంటే జిహెచ్ఎంసీతో పాటు ఇటు హైడ్రా అధికారులు కూడా వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా చాలా స్పష్టంగా క్లారిటీ అయితే ఇచ్చింది. హైడ్రా ఈ వర్షాకాలం మొత్తానికి కూడా హైడ్రాకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే ఇటు జిహెచ్ఎంసీ తరపున ఇస్తామంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్ని కూడా గుర్తించి ఎక్కడ వాటర్ నిల్వ ఉండకుండా ముందుగానే ఇటు హైడ్రా అధికారులు కూడా ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ నుంచి వాటర్ మొత్తం కూడా లోపలికి తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ వర్ష దాటికి ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉంటే కనుక అక్కడ ఏదైతే చెత్త చెదరం చేరుతుంది. కాబట్టి ప్రజలు ముందుగానే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ కుమార్.